అబ్బా! బాగా ఆకలవుతుంది. అన్నం తిందామంటే అమ్మేమో ఊరెళ్ళింది. నేను వంట చేద్దామంటే నా వంట కుక్కలు తప్ప నేనసలే తినను. సర్లే ఊరి మీద పడి తింటాను. అక్కడైతే చాలా వంటకాలు దొరుకుతాయి అనుకుంటూ ఊళ్ళోకి వస్తుంది దెయ్యం. అలా చిన్ని వాళ్ళ ఇంట్లోకెళ్ళి తనకు కావాల్సినవన్నీ తింటుంది తిండిపోతే దెయ్యం. అబ్బా! వంటకాలు భలేగా కమ్మగా ఉన్నాయి. ఇంత రుచికరమైన వంటకం నేను ఎప్పుడూ తినలేదు. ఈ చిన్ని వాళ్ళ ఇంట్లో భలే టేస్టీగా ఉంటాయి వంటలు అని చిన్ని వాళ్ళ ఇంట్లో కడుపు నిండా తిని కడుపు కదలలేని పరిస్థితిలో బయటకు వస్తుంది దెయ్యం. అప్పుడు దెయ్యానికి చిన్ని ఎదురవి ఇలా అంటుంది. ఏంటే తిండిపోతే దెయ్యమా? మా ఇంట్లో నుంచి వస్తున్నావు? కొంపదీసి మా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తిన్నావా ఏంటి? ఇలా దొంగతనంగా ఒకరింట్లో పడి తింటాం తప్పు కదా. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఇక నువ్వు మారవు. నీకు ఈరోజు నేను తగిన శాస్తి చెప్తాను. అప్పుడైతేనే నీ దొంగ బుద్ధి అనేది మానుకుంటావు. ఇక్కడే ఉండు. నీకోసం పెద్ద కర్ర తీసుకొచ్చి ఆ కర్రతోనే నీకు బుద్ధి చెప్తాను. చూడు చిన్ని, నాకు ఆకలింది తిన్నాను అంతే. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దెయ్యానికి బుద్ధి సిగ్గులు ఉండవు. నువ్వు కర్ర తెచ్చినాక ఎక్కడ ఉంటారు మరి అనుకుంటూ పారిపోతూ ఉండగా, వామ్మో, ఏమో అనుకుంటాం కానీ ఫుల్గా తింటే ఈ కదలలేని పొట్టతో పరిగెట్టడం చాలా కష్టం. అలా దెయ్యం ఫుల్గా తినటం వల్ల పరిగెత్తలేక చిన్నికి దొరికిపోతుంది. చిన్ని బాగా కొడుతుంది దెయ్యాన్ని. ఉచితంగా దొరికింది కదా అని ఫుల్గా తిన్నాను, కానీ ఈ కదలలేని పొట్టతో చిన్నికి దొరికిపోయాను. చిన్ని చేతిలో దెబ్బలు తిన్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.